శంకర. చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్ కంపెనీ వారిది ఈ కిట్ పెడుతున్నాను. రైతు పడే కష్టాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏరుకులుడు వస్తుందని రైతు పడే కష్టాలు చూడండి ఫ్రెండ్స్. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా బాగా చూడండి అయ్యా, రైతు పడే కష్టాలను చూడండి. రైతే ఎన్నెమ్ముకుంటారు రాష్ట్రానికి. రైతు పండించే పంటకి ధర లేక రైతు నానా గడ్డి తింటున్నాడు. పత్తికైనా మిర్చికైనా దేనికైనా ఏ పంటకైనా రైతు కాడ ఉన్నంతసేపు రేట్లు ఉండట్లేదు. దళారీ చేతులకు బాగానే రేట్లు వస్తున్నాయి. రైతు ఏసీలో పెట్టుకోవాలని అమ్ముకోవాలన్నా అమ్ముకోలేడు. ఈ రకంగా రైతే ఎన్నెమ్ముకో అంటున్నారు రాష్ట్రానికి. రైతుని ఎన్ని విరిచి మూలను కూర్చోపెడుతున్నారు. ఉండంగా వ్యవసాయం చేయటం కూడా రైతు చాలా దండగని భావించి వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇలా చాలామంది రైతులు పెట్టుబడులు వెళ్ళక పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి మీరు ఈ రాబోయే సంవత్సరానికైనా కానీ రైతుకి మద్దతు ధరలు ఇచ్చి రైతుల్ని కాపాడాలని ప్రీతమైన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్రంలో ఉన్న మోడీ గారికి ఈ వీడియో చేస్తున్నాను సార్. ఈ వీడియోని చూసి రైతు పడే కష్టాలని మీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరమైన రైతులకి మద్దతు ధర కల్పించాలని విన్నవించుకుంటున్నాం సార్. అలాగే చదువుకునే పిల్లగాళ్ళు కూడా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నారు. మీరు దయచేసి రైతుకి మద్దతు ధర కల్పించమని విన్నపిస్తున్నాం సార్. ఈ వీడియోని చూసి కొద్దిగైనా మన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి మనసుంటే కొంచెం కరిగి పాషాణమైన హృదయాలను పక్కన పెట్టి రైతు మీద దృష్టి పెట్టి రైతుకి సకాలంలో మందు కట్టలు, పురుగు మందులు సబ్సిడీ రేట్లలో అందించమని కోరుతున్నాం సార్. అలాగే యూరియా కట్టలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి ప్రతి ఒక్క రైతుకి పురుగు మందులు, కట్టలు, ఫర్టిలైజర్స్ అందేటట్టు చేయమని విజ్ఞప్తి. అలాగే పత్తి మిర్చి పండించే రైతులకి ఒక వరి కాదు, ఏ పంట అయినా కానీ ఏ ధాన్యమైనా కానీ రైతు కాడ ఉన్నంతసేపు రేట్లు ఉండలేదు. దయచేసి మద్దతు ధరను కల్పించి మా రైతులను